guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. వీకెండ్స్లో నా మార్నింగ్ ఎలా ఉంటుందో ఐ షో యూ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను ఏం చేశానంటే ఒక టీ తాగుతాను. టీ అంటే రెగ్యులర్ మిల్క్ టీ కాదు, నార్మల్ హెర్బల్ టీస్ ఉంటాయి కదా, గ్రీన్ టీ అని చెప్పేసి, బ్లూ టీ, హిబిస్కస్ టీ, అలాంటి టీస్ ఒకటి తాగుతాను అనమాట. ఎవ్రీడే సేమ్ తాగాను అనమాట, లేదంటే బోర్ వచ్చేసిందని చెప్పేసి. ఈరోజు బటర్ఫ్లై పీ ఇంకా ఈ హిబిస్కస్ ఉంటుంది కదా, ఐ థింక్ ఇవి మందారం అనే అనుకుంటున్నాను, ఐ డోంట్ నో గైస్. ఈ రెండు మిక్స్ చేసుకొని టీ చేసుకుంటున్నాను అనమాట. సమ్టైమ్స్ ఓన్లీ ఈ బిస్కస్ ఒకటి తాగుతాను, సమ్టైమ్స్ ఓన్లీ ఈ బ్లూ టీ ఒకటి తాగుతాను. ఇప్పుడు ఇంత ఉంది కదా, నేను జస్ట్ అలా ఒక్కసారి వాష్ చేస్తాను దీన్ని. సో జస్ట్ వన్ వాష్ చేశాను, ఎందుకంటే ఇవి బయట కొన్నావు కాబట్టి మనకు తెలీదు వాళ్ళు క్లీన్ చేశారో లేదో. ఇవి ఇందులో వేసేసి ఇందులో హాట్ వాటర్ వేసి ఒక 2 to 3 minutes సైడ్కి పెట్టేస్తా. సో ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఒక 2 minutes అలా సైడ్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు ఇదే టీలో నేను సినమన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ ఒక పించ్ అన్నమాట, చాలా తక్కువ. సో జస్ట్ ఇంత, ఒక పించ్ అంత గైస్, ఎక్కువ అవసరం లేదు. సో యూజువల్లీ నేను స్ట్రైన్ చేసుకోను, బట్ ఈరోజు నేను స్ట్రైన్ చేసి చూపిస్తాను. నా ఫేవరెట్ కప్. సో కలర్ ఇలా ఉందన్నమాట, చూసారు కదా, ఒక మంచి మెజెంటా కలర్ లానా వచ్చింది. సో నౌ ఐల్ ఎంజాయ్ మై టీ. అండ్ ఫ్లేవర్ కూడా ఇందులో నేను సినమన్ పౌడర్ కూడా యాడ్ చేశాను కాబట్టి బాగుంటుంది. ఇన్కేస్ మీరు ఇలా ప్లెయిన్గా తాగలేనంటే నేను యాడ్ హనీ, బట్ మార్నింగ్ ఎందుకని చెప్పేసి నేను ఏం యాడ్ చేసుకోవట్లేదు. సో బ్లూ టీ, హిబిస్కస్ టీ తాగాను కదా, అది అయిపోయిన తర్వాత నేను ఈ షార్ట్ తాగుతాను అనమాట. ఇందులో షార్ట్లో వచ్చేసి క్యారెట్, బీట్రూట్, జింజర్, ఆమ్లా, లెమన్, ఈ 5 ingredients ఉన్నాయన్నమాట. ఇవన్నీ వేస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. బెండకాయ ఫ్రై ఇంకా చపాతి, బ్రేక్ఫాస్ట్ కోసం కాదు, లంచ్లోకి. సో మార్నింగ్ లేవగానే ఈ ఫ్రోజన్ బెండకాయల ప్యాకెట్ ఫ్రీజర్లో నుంచి బయట పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే మంచిగా నార్మల్ అయిపోయాయి. అండ్ యా, ఇప్పుడు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. బెండకాయ కర్రీయా ఫ్రైయా తెలీదు. ఇక్కడ నేను కర్రీ కోసం అని చెప్పేసి ఈ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కర్రీ చేసిన తర్వాత లెట్స్ మేక్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఐమ్ సో సారీ గైస్, నేను చపాతీ చేయడం అంతా షూట్ చేయలేదు. బాక్స్ అయితే నేను ఆల్రెడీ ప్యాక్ చేసేసాను అనమాట. ఇక్కడ 2 చపాతీస్ ఇంకా 2 బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి ఈ బాక్స్లో బెండకాయ కర్రీ కూడా పెట్టేశాను. ఇది బెండకాయ కర్రీలో ఫ్రై లాగా చేశాను ఫస్ట్, తర్వాత టొమాటోస్ యాడ్ చేసేసి గార్లిక్ చాలా ఎక్కువ యాడ్ చేశాను. చాలా బాగుంది ఇదైతే. అండ్ సలాడ్ కోసం కుకుమర్ పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి. నేను కర్డ్ ప్యాక్ చేయడం మర్చిపోయా. సో ఈ స్టీల్ బాక్స్లో పెట్టేస్తాను. ఎక్కువ ఏం వేయట్లేదండి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి బేగల్ శాండ్విచెస్ చేస్తున్నాను నేను. ఈ బేగల్స్ చేస్తున్నాను, హై ప్రోటీన్ అనమాట. ఇందులో ఒక్క బేగల్లో 8 grams ప్రోటీన్ ఉంది, విచ్ ఇస్ రియలీ గుడ్ థింగ్ గైస్. ఒక బేగల్ అవకాడో తింటున్నాను, ఇంకొక బేగల్ వచ్చేసి మొదలలో చీజ్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని టోస్ట్ చేసేద్దాం. ఇలా థిన్ లేయర్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ బేగల్స్ ఉన్నాయి కదా, సో ఈ బేగల్స్ మీద నేను పెస్టో సాస్ వేసుకుంటాను. నాకు బెస్టో కాంబినేషన్, పెస్టో ఇంకా చీజ్ నాకు కాంబినేషన్ చాలా ఇష్టం. లైట్గా ఇలా తీసి వీటి మీద అప్లై చేసుకోవాలి. అండ్ ఈ బేగల్స్ బెస్ట్ పార్ట్ వచ్చేసి చాలా తిన్నుగా ఉంటాయి, చూసారు కదా. ఇది ఒక స్లైస్ అనమాట. నేను జస్ట్ ఇలాంటి 2 తింటాను అంతే. అంటే ఒక హోల్ బేగల్ తింటాను నేను అంతే, 2 slices తింటాను. బట్ ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ చేస్తాను, ఎందుకంటే నా హస్బెండ్ కూడా నేనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. తనకు కూడా 2 సార్లు చేయడం ఎందుకని చెప్పేసి ఒకటేసారి చేస్తున్నాను. సో ఇలా రెండింటికి పెస్తో అప్లై చేసేసాను. ఇప్పుడు ఈ చీజ్ పెట్టేసాను అనమాట ఈ స్లైసెస్ మీద. ఇప్పుడు దీని మీద టాపింగ్స్ యాడ్ చేస్తాను అనమాట. సన్ డ్రై టొమాటో, ఇంకా ఇది వచ్చేసి అల్పైనోస్. దీన్ని చిన్న పీసెస్ కట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని ఎయిర్ ఫ్రైలో పెట్టేస్తాను. చీజ్ కొంచెం మెల్ట్ ఇంకా బాగుంటుంది అనమాట అప్పుడు. సో ఇది నా హస్బెండ్ కోసం చేశాను అనమాట. సో ఆ బేగల్ని టోస్ట్ చేసేసి యోగర్ట్ పెట్టి పైన స్ట్రాబెరీస్ పెట్టాను. బ్లూబెర్రీస్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ యోగర్ట్ కాకుండా యూజువల్ ఏం చేస్తానంటే పీనట్ బటర్ పెట్టేసి దాని మీద ఫ్రూట్స్ ఏమైనా వేసి డేట్ సిరప్ వేస్తే అది కూడా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ గైస్.
సేమ్ డే మేము డిన్నర్ డేట్కి వెళ్ళాము. సో ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఓపెన్ అయింది, మండీ హౌస్ అని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేశారు, చాలా బాగుందని చెప్పేసి ఓకే ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ మండి ఉంటుందన్నమాట, చాలా చాలా బాగుంది. మేము వచ్చేసి చికెన్ మండి తిన్నాము. యాక్చువల్ మేము ల్యామ్ మండి ఇంకా చికెన్ జ్యూసీ మండి అని చెప్పేసి ఆర్డర్ చేసాము, బట్ అవి రెండు వాళ్ళ దగ్గర లేవన్నమాట. వీకెండ్ కాబట్టి మోస్ట్లీ చాలా ఐటమ్స్ అసలు వాళ్ళ దగ్గర అవైలబుల్ లేవన్నమాట. మేము ఏది అడిగినా వాళ్ళు లేవంటున్నారు. సో అక్కడ ఉన్న వాటిలో కొన్ని ఆర్డర్ చేసుకున్నాం అనమాట. గోంగూర మటన్ బిర్యానీ, ఐ థింక్ ఒక స్టార్టర్ ఆర్డర్ చేసాము చికెన్లో, నాకు అసలు నేమ్ గుర్తులేదు. అండ్ మండి వచ్చేసి చికెన్ మండి అనమాట, జస్ట్ ప్లెయిన్ చికెన్ మండి. యాక్చువల్లీ చికెన్ జ్యూసీ మండి కావాలనుకున్నామని చెప్పాను కదా. సో కానీ ఇది కూడా చాలా బాగుంది, ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం లెస్టర్లో ఉంటామన్నమాట మేము. సో లెస్టర్లో ఒక ఇండియన్ ఫుడ్ చాలా డేస్ అయింది ఈ మంచి ఫ్లేవర్తో తిని, ఇది నిజంగానే నాకు నచ్చింది అని ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా డిసప్పాయింట్మెంటే. అసలు మంచిగా ఉండదు, స్పైస్ ఉంటే ఒక రకమైన స్వీట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, మోస్ట్లీ స్పైసీగా ఉండదు. అండ్ మేము ఎక్కువ స్పైస్ కూడా తినము, మా లెవెల్కి కూడా అసలు ఏవి రీచ్ అవ్వమన్నమాట. ఇంతకుముందు ఒకటి ఉండేది గోంగూర అని చెప్పేసి, బట్ ఇప్పుడు అది ఐ థింక్ క్లోజ్ అయినట్టుంది. నేను ఎప్పుడు ఆర్డర్ చేద్దామని చూస్తున్నా అది నాట్ అవైలబుల్ అని కనిపిస్తుంది. కొంచెం సిమిలర్గా ఉంది ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్, మేబీ షెఫ్ ఎవరైనా సేమ్ ఏమో. ఆల్సో నా హస్బెండ్కి మండి అంటే చాలా ఇష్టం. ఇండియాలో ఎప్పుడు ఎక్కడికి వెళ్దామన్నా మండి అనేవాడు. ఐ థింక్ హీఈస్ హ్యాపీ. నాకు కూడా చాలా నచ్చింది అండ్ నాకు కూడా చాలా నచ్చింది. సో నేను మార్నింగ్ బయటకు వెళ్ళాను, కానీ వీడియో తీయలేదన్నమాట. మార్కెట్కి వెళ్ళాను, సిటీ సెంటర్లో కొంచెం చిన్న వర్క్ ఉండి బయటకు వెళ్తే ఇంకా ఓకే అని చెప్పేసి మార్కెట్ ఉంటుందన్నమాట. మండే బాగుంటుంది మార్కెట్. సో అక్కడ కూడా వెళ్ళాను, అక్కడ ఏమేమి తీసుకున్నానో అది షో యూ. సో ఇవన్నీ తీసుకున్నా గైస్. ఇవి వచ్చేసి ఇది ఒక ఐస్లాండ్ అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, అక్కడ తీసుకున్నా. ఇవి బనానాస్ తీసుకున్నా. బనానాస్ ఆల్రెడీ 5 ఉన్నాయి, ఒక ప్యాకే ఉంది. సో అవి మాకు సరిపోవు, ఒక 2 డేస్లో ఫినిష్ అయిపోతాయి. అండ్ రేపు మేబీ రేపు అయిపోవచ్చు అనమాట, ఈరోజు రేపట్లో. సో అందుకని చెప్పేసి బనానాస్ తీసుకున్నాను. ఐ థింక్ ఇందులో ఒక 10 వస్తాయి అనుకుంటా, 8 ఉన్నాయి. ఒక 1 వీక్ వరకు బాగుంటుంది. బర్గర్ బన్స్ అనమాట. సో బర్గర్స్ చేద్దాం అనుకున్నాను. నా దగ్గర చికెన్ థిన్స్ ఉన్నాయి అనమాట, చికెన్ స్లైసెస్ ఉన్నాయి. నిన్న మాల్ సెన్స్లో నేను చికెన్ స్లైసెస్ తీసుకున్నాను. బ్లూబెర్రీస్ గాయస్, ఈరోజు బ్లూబెర్రీస్ చాలా 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 బాగున్నాయి. సో చాలా వచ్చాయి, జస్ట్ ఫర్ 1 pound. సో ఇన్ని వచ్చాయి. ఇవి ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేస్తే ఇందులో ఒక 10% పోతాయి గాయస్, మంచిగా ఉండవు. మిగతావన్నీ పర్ఫెక్ట్, అసలు నిజంగా చాలా అంటే. సో చూసారు, ఇఫ్ యూ సీ చాలా బాగున్నాయి అనమాట, చాలా క్లీన్గా ఉన్నాయి అనిపించింది. అండ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను గాయస్. సో పావుబాజీ చేద్దాం అనుకుంటున్నాను. పావుబాజీలో ఒక హాఫ్ వేసేసి ఇంకా రిమైనింగ్ టొమాటోస్ వేసి కర్రీ చేస్తే, సో మా హస్బెండ్ లవ్స్ దట్ వన్. సో ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ చెర్రీ. అసలు ఎంత బాగుంది కలర్, ఓ మై గాడ్, కలర్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు తినేస్తాను, ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. చాలా ఇష్టం చెర్రీస్ అంటే. ఇక్కడ యూకే వచ్చిన తర్వాత నాకు ఫేవరెట్ అయింది ఇదనమాట. అండ్ తర్వాత బ్లూబెర్రీస్ ఇంకా స్ట్రాబెర్రీస్. అసలు కలర్ చూసారా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్స్ తీసుకున్నాను. 1 poundకి ఇన్ని వచ్చాయన్నమాట. ఇవి మరి లెమన్ అలా మనకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది గైస్ ఇక్కడ. సో ఇవి 1 poundకి తీసుకున్నా. సో యా దట్స్ ఇట్. సో అంతే, 1 2 3 4 poundsకి 4 బనానాస్, ఒక 2 pounds, అదొక 1 pound, మొత్తం 6 pounds నాకు ఇన్ని ఐటమ్స్ వచ్చాయన్నమాట. సో ఇవి 8 poundsవి నాకు 4 poundsకి వచ్చాయన్నమాట. సో ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ యూకే, మీకు దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవడానికి ట్రై చేయండి. గ్రీన్ లీవ్స్ కూడా చాలా బాగున్నాయి ఈరోజు, బట్ నేను తీసుకోలేదు, నేనే తీసుకొచ్చాను అనమాట. స్పినచ్ ఇంకా మింట్, కొరియాండర్, ఈ 3 చాలా ఫ్రెష్గా అనిపించాయి నాకు.